వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ అప్డేట్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ జీవితంలో విజయం సాధించాలంటే కష్టాలను ఎదుర్కోవాలి. ఆ కష్టాలు ఎలా ఎదుర్కోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక ఊరిలో 60 సంవత్సరాలు గల ఒక మనిషి ఉన్నాడు. మరొక ఊరిలో 10 సంవత్సరాలు గల ఒక బాబు ఉన్నాడు. ఈ బాబు ఒకరోజు ఆ 60 సంవత్సరాలు గల మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఈ బాబు ఆ మనిషిని, నా జీవితంలో నేను పెద్ద అయ్యాక ఒక స్థాయికి వెళ్ళాలంటే ఏమి చేయాలి అని అడిగాడు. ఆ మనిషి 2 చిన్న మొక్కలు తీసుకొని ఒక మొక్కని ఇంటి ముందు బయట నాటించాడు. మరొకటి కుండీలో నాటించి ఇంటి లోపల పెట్టించాడు. ఈ రెండిట్లో ఏ మొక్క త్వరగా పెద్దదవుతుందో చెప్పు అని అడిగాడు. ఆ బాబు, ఇంట్లో మొక్క త్వరగా పెరుగుతుంది, ఎందుకంటే మనం ప్రతిరోజు నీరు పోస్తూ ఏ జంతువులు తినకుండా జాగ్రత్తగా చూసుకుంటాము కాబట్టి. అదే బయట మొక్కకి మనం ప్రతిరోజు నీరు పోయము, దానిని జాగ్రత్తగా చూసుకోము కాబట్టి అది త్వరగా పెరగదు అని అన్నాడు. ఇంకా ఎవరి ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచింది. మరలా ఇంకొక రోజు వాళ్ళు కలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు మరలా ఆ మొక్కల దగ్గరికి వెళ్ళారు. ఇంటి లోపల ఉన్న మొక్క కొంచెం పెద్దదైంది. బయట నాటిన మొక్క చాలా పెద్దదై కాయలు కాసింది. ఆ మనిషి బాబుతో ఇలా అన్నాడు, నీ జీవితం కూడా ఇంతే. సక్సెస్ అవ్వాలంటే బయట మొక్కలాగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, జంతువుల చేతిలో అందకుండా పెరిగి పెద్దదైంది. అలాగే నువ్వు కూడా నీ జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోవాలి, బాధలను తట్టుకోవాలి, అవమానాలను తట్టుకోవాలి, నిందలు మోయాలి. నీ విజయం వైపు చూస్తూ కొనసాగాలి మిత్రమా, అప్పుడే నువ్వు విజయం సాధించగలవు అని ఆ మనిషి చెప్పాడు. ఆ బాబు ఇవన్నీ విన్న తర్వాత ఇంకా ఆ బాబు, ఓహో ఇలా ఉంటుందా, ఇవన్నీ తట్టుకోవాలా అని ఇంకా విజయం కోసం ఆయన ప్రయత్నాన్ని స్టార్ట్ చేశాడు. కొన్ని సంవత్సరాలకి ఆ బాబు విజయం సాధించాడు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.